భారత్ పాక్ ఈ మాట వింటేనే రెండు దేశాల్లో తెలియని ఉత్కంఠ. మరి ఈ రెండు దేశాలు క్రికెట్ ఆడితే హై వోల్టేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఆదివారం దుబాయ్లో జరిగే మ్యాచ్లో విన్నర్ ఎవరో తెలియదు కానీ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఇండియా రికార్డ్ సాధించిందా? పాక్ పర్ఫార్మెన్స్ చూపించిందా? ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా 135 వన్డేలు. ఎక్కువ మ్యాచ్ల్లో విక్టరీ కొట్టిన పాక్ పై అత్యధిక రన్స్ తేడాతో భారత్ జయభేరి. ఇండియా పేరిట అతి తక్కువ స్కోర్ చెత్త రికార్డ్. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన రోహిత్ సేన కూల్ గా ఉంది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ 60 పరుగుల తేడాతో ఓడి కాస్త డీలాగా ఉంది. సెమీఫైనల్లో అడుగు పెట్టాలంటే ఇండియా పాక్ రెండు జట్లకు ఆదివారం మ్యాచ్ చాలా క్రూషియల్. మరి ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల లెక్కేంటి, గెలిచిన చరిత్ర ఏంటి చూద్దాం. ఇండియా పాక్ మధ్య ఇప్పటి వరకు 135 వన్డేలు జరిగితే 73 మ్యాచ్ల్లో పాక్ విజయ దుందుబి మోగించింది. అత్యధిక స్కోరు విషయానికి వస్తే విశాఖలో 2005 ఏప్రిల్లో జరిగిన మ్యాచ్లో భారత్ 356 రన్స్ సాధించింది. 2023 సెప్టెంబర్ 10న కొలంబోలో జరిగిన మ్యాచ్లో భారత టీం 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. అతి తక్కువ స్కోర్ల గురించి మాట్లాడుకుంటే 1978కి వెళ్లాలి. ఆ ఏడాది అక్టోబర్ 13న సియోల్ కోర్టులో జరిగిన మ్యాచ్లో ఇండియా 34.2 ఓవర్లలో కేవలం 79 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. అతిపెద్ద విజయం సంగతి చూస్తే 2023 సెప్టెంబర్ 10న పాకిస్తాన్ పై భారత్ 228 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. 2018 సెప్టెంబర్ 23న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధిస్తే 1978 అక్టోబర్ 1న క్వెట్టాలో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయాన్ని ముద్దాడింది. ఇక 1986లో ఏప్రిల్ 18న షార్జాలో పాకిస్తాన్ జట్టు 1 పరుగు తేడాతో ఇండియాపై విక్టరీ కొట్టింది. ఇప్పటి వరకు పాక్ పై సచిన్ టెండూల్కర్ అత్యధిక స్కోరర్. 69 మ్యాచ్ల్లో సచిన్ 2526 పరుగులు చేశాడు. 1997 మే 21న చెన్నైలో జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాడు సయీద్ అన్వర్ 146 బంతుల్లో 194 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య అత్యధిక సెంచరీలు బాదింది సచిన్, సల్మాన్ బట్. ఈ ఇద్దరు చెరో 5 సెంచరీలు కొట్టారు. భారత్ పాక్ ఆటగాళ్లలో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రికార్డ్ మాత్రం సచిన్దే. టెండూల్కర్ 16 అర్ధశతకాలు కొట్టాడు. ఇరు జట్లలో షాహిద్ అఫ్రిది, జవగల శ్రీనాథ్ చెరో 6 సార్లు డకౌట్ అయ్యి రికార్డు సృష్టించారు. అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ మాత్రం షాహిద్ అఫ్రిదిదే. 67 మ్యాచ్ల్లో 51 సిక్సర్లు కొట్టాడు. ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా పాక్ ఆటగాడిదే. 1997 అక్టోబర్ 2న లాహోర్లో జరిగిన మ్యాచ్లో ఇజాజ్ అహ్మద్ 9 సిక్సర్లు కొట్టాడు. ఆ మ్యాచ్లో ఇజాజ్ 84 బంతుల్లో 139 పరుగులు చేశాడు. ఆ తరువాతి స్థానం షాహిద్ అఫ్రిదిది. 2005 ఏప్రిల్ 15న కాన్పూర్లో జరిగిన మ్యాచ్లో అఫ్రిది 46 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్ల రికార్డ్ వాసిం అక్రమ్ పేరిట ఉంది. 48 మ్యాచ్ల్లో అక్రమ్ 60 వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలర్ ఎవరంటే అకీబ్ జావేద్ అనే చెప్పాలి. ఇక భారత్ పాక్ జట్ల మధ్య అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన ఘనత అకీబ్ జావేద్ కు దక్కింది. 3 సార్లు 5 వికెట్లు సాధించాడు అకీబ్ జావేద్. అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డ్ మాత్రం మన వెటరన్ ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్. అత్యధిక భాగస్వామ్యం విషయానికి వస్తే 2023 సెప్టెంబర్ 10న కొలంబోలో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కలిసి 3వ వికెట్కు అత్యధికంగా 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక పాకిస్తాన్ తో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు సచిన్ పేరిట ఉంది. టెండూల్కర్ పాక్ తో 69 మ్యాచ్లు ఆడాడు. కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్లకు నేతృత్వం వహించింది మహమ్మద్ అజారుద్దీన్. 25 మ్యాచ్లు అజర్ కెప్టెన్సీలో ఆడింది టీమిండియా. కెప్టెన్ గా అత్యధిక విజయాలు నమోదు చేసిన ఘనత ఇమ్రాన్ ఖాన్ కు దక్కింది. ఇమ్రాన్ కెప్టెన్సీలో 24 మ్యాచ్లు జరిగితే 19 మ్యాచ్లు పాక్ విక్టరీ కొట్టింది. భారత్ పాక్ జట్లు చివరిసారి 2023 అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో మోదీ స్టేడియంలో తలపడ్డాయి. 192 పరుగుల తేడాతో ఇండియా పాక్ పై విక్టరీ కొట్టింది. ఆ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆదివారం మ్యాచ్ కు కూడా కెప్టెన్ రోహితే. మరి చూడాలి దాయాదుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో, రికార్డులు ఎవరి ఖాతాలోకి వెళతాయో.